Because the age from 16 to 35 is the time we decide in life, we take all the decisions in life. Sorry, that's after 20 years is the most important time. అంటే మన లైఫ్లో తీసుకునే డెసిషన్స్ చదువుదామా పాడదామా ఏ కైండ్ ఆఫ్ ప్రొఫెషన్ తీసుకుంటే మనకి బాగుంటుంది. సో ఈ టైంలో మాకు వచ్చే ఈ సింగర్స్ అందరూ చాలా యూఎస్ నుంచి వచ్చేస్తున్నారు, గ్రాడ్యుయేషన్ ఆపి వచ్చేస్తున్నాం, ఈ 1 year మేము వదిలేస్తున్నాం ఇండియన్ ఐడల్ కోసం. సో ది సాక్రిఫైస్ ఇస్ సో బిగ్ ఫ్రమ్ ఎవ్రీ కంటెస్టెంట్. సో మేము ఏదో అక్కడ ముగ్గురు కూర్చొని జడ్జ్ చేయడం అనేది కాదు. సో వీ థింక్ ఫ్రమ్ వెరీ డీపర్ సైడ్ ఆఫ్ దెమ్ అండ్ టేక్ దిస్ కాల్స్ అనమాట. సో వీళ్ళు కూడా దాదాపు లాస్ట్ 6 months నుంచి ఈ ఇండియన్ ఐడల్ 3 ఎలా చేద్దాం, ఎలా మళ్ళీ ముందుకు తీసుకెళ్దాం, 1, 2, 3 ఎంత గ్రాడ్యుయేషన్గా ఉండాలి, ఎంత డీపర్గా ఉండాలి. సో వీళ్ళ రిసెప్షన్ వాస్ వెరీ బిగ్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ది వరల్డ్. అంటే ఇంకా ఆస్ట్రేలియా నుంచి యూఎస్ నుంచి సో మచ్ ఆఫ్ కంటెస్టెంట్స్ వచ్చారు. సో దాంట్లో నుంచి ఫిల్టర్ చేసి ఆల్మోస్ట్ ఒక 500 to 600 పీపుల్ నుంచి ఫిల్టర్ అవుట్ చేసి 53 నుంచి 55 నుంచి 12కి. సో ఫైనలీ ఒక 12 పీపుల్ని సెలెక్ట్ చేసి వాళ్ళని ఒక రౌండ్లో తీసుకొచ్చి పెట్టడం వల్ల ఇట్స్ వెరీ వెరీ టఫ్ జాబ్. సేయింగ్ నో ఫర్ సమ్వన్ ఇస్ లాట్స్ ఆఫ్ సో అది విత్ ద సపోర్ట్ ఆఫ్ కార్తిక్ అండ్ గీతా అండ్ శ్రీరామచంద్ర ఇట్స్ హ్యాపెనింగ్ దేర్. అండ్ సో గుడ్ టు హ్యావ్ శ్రీరామచంద్ర బ్యాక్ ఇన్ ది సీజన్ ఫర్ us. శ్రీరామ్ ఇస్ అ గుడ్ ఎనర్జీ. హేమచంద్ర బాగా చేయలేదని కాదు, తను కూడా ఒక ఎనర్జీ, బట్ శ్రీరామ్ ఇస్ అ డిఫరెంట్ ఎనర్జీ. సో వెంటనే నాకు చేత రాసేది హేమచంద్ర ఆల్సో గ్రేట్ టాలెంట్. లాస్ట్ ఇయర్ శ్రీరామ్ బిజీగా ఉన్నాడు, ఇప్పుడు డాన్స్ ఆడుతున్నాడు, రేపు కుంఫు కరాటే అన్నీ చేయడానికి కూడా వెళ్తాడు. చూస్తారు ఆయన డ్రెస్ చూస్తే అలానే ఉంది, జూడో డ్రెస్ లాగే ఉంది. జూడోనా జూడోలో లూడోలో బట్ వెరీ వెరీ అంటే కమెంట్స్ చూస్తాం కదా యూట్యూబ్లో ఫుల్గా అసలు శ్రీరామ్ 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 పడి చచ్చిపోతూ ఉంటారు. ఏదో చేశాడు, ఏదో మాయ చేశాడు. గుడ్ హ్యావ్ శ్రీరామ్ బ్యాక్. బట్ ఆ స్టేజ్ కంట్రోల్ చేయడం చాలా పెద్ద విషయం. నేను చాలా కొంతమందినే చూసాను. గీత షీ కెన్ టేక్ ది హోల్ స్టేజ్, అంటే షీ కెన్ హోల్డ్ ది స్టేజ్. కార్తిక్ అండ్ డెఫినెట్లీ శ్రీరామ్ ఆ స్టేజ్ హోల్డ్ చేయడం చాలా కష్టం. వాళ్ళు 2-3 గంటలు హోల్డ్ చేయడం ఇట్స్ వెరీ టఫ్ జాబ్. I think I'm very happy. Karthik on board also a fantastic thing because we share a 30-year journey. So the way we are here, it's not a chinna kaadu. We came a long way to be in this seat. Chala kastapadi, raatri kastapadi, podina raatri kastapadi. So today's Karthik is also doing very very good. I'm so happy as a brother. From him, I always wish the best for me and my prayers. ఏ గుడికైనా ప్రే ఫర్ దట్ దే షుడ్ డూ బికాస్ టాలెంట్ సాక్రిఫైస్ ఇస్ వెరీ బిగ్. అండ్ ఇది గ్రేట్ అరవింద్ గారికి అనిపించింది కంప్లీట్గా. బికాస్ ఆయన నన్ను నమ్మడం పెద్ద విషయం. తమన్ అనే క్యారెక్టర్ని ఇండియన్ ఐడల్లో ఒక జడ్జిగా తీసుకురావడం ఇంకా పెద్ద విషయం. సో ఐ థ్యాంక్ అరవింద్ గారు ఫర్ దట్. సో హీ టుక్ ఆల్ ది స్టెప్స్. అండ్ చూడటం గారు హుసేన్ చూడ అడిసేపు కూడా ఆలోచించారు, బాగా మాట్లాడతారు కదా, నీలో ఏదో ఒక డీప్గా ఉన్నాడు, వాడు బయటకు వస్తాడు, చూడు వెళ్ళారు. సరే ఓకే సార్, థ్యాంక్ యూ సార్ అంటారు. సో చూడటం గారు ఇచ్చిన ధైర్యం. సో ఇద్దరు ద్వారా నేను ఐ కెన్ టు ఇండియన్ ఐడల్. జనరలీ ఐ వెరీ షై, బట్ కొంచెం ఆ షై అంతా దాటి ఇప్పుడు కొంచెం హై అవుతున్నాను లైఫ్లో. సో అండ్ ఇది హోల్ టీమ్ ఆఫ్ ఫ్రీమాంటిల్, the way it started, ఆరాధన ఒక అమ్మాయి ఉంది, దాని తర్వాత ఉజ్వల్ అండ్ ఎవ్రీబడి ది హోల్ టీమ్. సో ఇప్పుడు ఆహా నుంచి వాసు కానీ శ్రీదేవి కానీ ది హోల్ టీమ్, మీనా కానీ ఎవ్రీబడి కేమ్. దట్ ఐ లవ్ దట్ ఎనర్జీ ఆఫ్ దమ్ ఇన్ ద ఆన్ ద స్టేజ్ అండ్ ఆల్ ద సెట్స్ అనమాట. సో ఇండియన్ ఐడల్ ఇస్ ఇన్ హాలిడే ఫర్ మీ, బట్ సెన్సిటివ్ హాలిడే. అంటే చాలా వెరీ సెన్సిటివ్గా ఉంటుంది అన్నమాట. ఎలా పబ్లిక్, ఎలా వాళ్ళు ఒక్కొక్కరు ఎమోషన్ ఏంటి, వెనకాల వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ ఏం వెయిట్ చేస్తున్నారు, ఎంత డ్రీమ్లో ఉంటారు, వాళ్ళ సాక్రిఫైసెస్, సో మచ్ ఆఫ్ లర్నింగ్. సో హియర్ ఐమ్ ఫైండింగ్ సో మచ్ ఆఫ్ గుడ్ టాలెంట్స్. ఈరోజు ఇండియన్ ఐడల్ 1-2 సీజన్ 1-2లో ఉన్న వాళ్ళు దే వర్కింగ్ విత్ మీ అండ్ దే ఆర్ సమ్ సాంగ్స్ ఫ్రమ్ దెమ్. సో హ్యాపీ దట్ దే ఆల్సో మేడ్ ఇట్ అప్. మన ఆపర్చునిటీ ఇవ్వడం కాదు, బట్ దే ఆల్సో షోడ్ దేర్ బెస్ట్.
మన ఇచ్చిన ఆపర్చునిటీ వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకున్నారు. అండ్ ఫైనల్ ఇంకోస్ వెరీ స్పెషల్ థింగ్ ఐ లవ్ ఇండియన్ ఐడల్ ఇస్ దిస్ టీమ్ మేకింగ్ దిస్ బ్యాండ్. ఈ బ్యాండ్ లేకపోతే రబ్బర్ బ్యాండ్. ఈ బ్యాండ్ ఇస్ నాకు చెప్తున్నా, నేను చాలా హై ఇస్తుంది ఈ బ్యాండ్. ఈ పవన్ అనేవాడు ఉన్నాడు కదా, ఒక 40 మందికి ఈక్వల్ మృదగం రెడీ సార్. అంటే ఏదో హర్షపోలే మన ఎవరి గురించి చెప్తారు, అంబటి రాయ్, అంబటి రాయ్ గురించి చెప్తారు సార్. ఓపెనింగ్ రెడీ సార్, మిడిల్లో వెళ్తాను సార్, 6 వెళ్తాను సార్, ఫైనల్లో వెళ్తాను సార్, కీపింగ్ చేస్తాను సార్, అలా మృదగం వాయిస్తాను సార్, తబలా